కళ్ళకు అందంగా కనిపిస్తేనే కదా మనసును ఆకర్షించేది. మనసును ఆకర్షించిన వారినే కదా ప్రేమించాలని అనిపించేది. కనపడని మనసును చూసి ప్రేమించడం ఎలా? ప్రేమమత్తులో ఉన్న పిచ్చివాళ్ళు మంచి చెడు విచక్షణ కోల్పోతారు. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితిలోకి వెళ్తారు. అలా ప్రేమమైకంలో ఉన్నవారు తమ మధ్యలోకి ఎవరు వచ్చినా వారిని తమ శత్రువుల్లాగానే భావిస్తారు. ప్రమద, నువ్వు రాక్షసివా? నేనింతకాలం ప్రేమించింది ఒక రాక్షసినా? మంత్రి లేని రాజు పాలనా శూన్యుడు అవుతాడు. సరైన సలహా ఇవ్వని మంత్రి ఉంటే ఎంతటి సమర్థవంతుడైన రాజైనా సరే మంత్రి సహాయం లేకుండా మంచి పరిపాలనను అందించడం సాధ్యం కాదు. ఆ ఆకారానికి ఆమె కంఠస్వరానికి ఏమాత్రం సంబంధం లేదు. నేను అతి తెలివిగల దానినైతే నీవు అతి తెలివి తక్కువ వాడవు. నువ్వు ప్రేమించింది నన్ను కాదా? నా ఈ అందమైన శరీరాన్న నువ్వు అవసరానికో అబద్ధాన్ని, గడియకో సమస్యని సృష్టిస్తుంటావు. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. రామచిల్క రూపంలోంచి తన నిజ రూపంలోకి మారిన ప్రమద నేత్రాంబిక మాయాధరుడి వెనకాలే దొంగచాటుగా వచ్చి వారిద్దరికీ కనిపించకుండా దూరంగా పొదల చాటుగా నిలుచొని వారిద్దరిని గమనిస్తూ ఉంది. సమయం గడిచిపోతుంది. వారిద్దరి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నేత్రాంబిక మాయాధరుడు మౌనంగా సంభాషించుకుంటున్నట్టు అనిపించింది ప్రమదకు. ప్రమద మనస్సు ఆనందంతో నిండిపోయింది. నేత్రాంబికతో పాటు మాయాధరుడు కూడా తన మాయలో చిక్కుకున్నాడు. వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని మర్చిపోయే ప్రేమికుల్లా మారిపోతారు. తన లక్ష్యానికి అడ్డు ఉండదు. ప్రేమమత్తులో ఉన్న పిచ్చివాళ్ళు మంచి చెడు విచక్షణ కోల్పోతారు. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితిలోకి వెళ్తారు. అలా ప్రేమమైకంలో ఉన్నవారు తమ మధ్యలోకి ఎవరు వచ్చినా వారిని తమ శత్రువుల్లాగానే భావిస్తారు. ప్రేమతో పాటు మోహం మనిషిని కప్పేస్తే వారి పతనానికి వారే రహదారిని నిర్మించుకుంటారు అని మనస్సులో అనుకుంటూ తన మాయ యొక్క ప్రభావం నుంచి వారు బయట పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ప్రమద. పథకం ప్రకారమే సిద్ధుడిని దొంగిలించావు అంతేగా అన్నదా స్వరం. సిద్ధుడు మా దగ్గరే బందీగా ఉన్నాడు. నువ్వు నన్ను ఏమి చేసినా సరే మాకు కావలసిన దాన్ని మేము దక్కించుకునే తీరుతాము.
అంది సుగంధి. నీ మాటలను ఎలా నమ్మమంటావు? నువ్వు అవసరానికో అబద్ధాన్ని, గడియకో సమస్యని సృష్టిస్తుంటావు అన్నదా స్వరం. కాసేపు నువ్వు చెప్పేదే నిజమని అనుకుందాం. అలాంటప్పుడు సిద్ధుడు ఎక్కడున్నాడో నువ్వే చెప్పు అంది సుగంధి. సిద్ధుడిని ప్రమద తీసుకెళ్ళిందిగా అన్నదా స్వరం. ప్రమద నా సలహాలను పాటిస్తున్నదని నువ్వేగా చెప్పావు. అలాంటప్పుడు సిద్ధుడిని ప్రమదకు ఎలా అప్పచెప్పావు అంది సుగంధి. ప్రమదకు ప్రమాదకరమైన సలహాలను ఇచ్చేదానివి నువ్వే కదా. నువ్వే నా దగ్గర బందీగా ఉన్నప్పుడు ఆమెకు సలహాలను ఇచ్చేవారు ఉండరని అన్నదా స్వరం. ప్రమదకు తెలివి లేదనా నీ ఉద్దేశం అంది సుగంధి. తెలివి లేదని కాదు, నీ అంత అతి తెలివి లేదని. మంత్రి లేని రాజు పాలనాశూన్యుడు అవుతాడు. సరైన సలహా ఇవ్వని మంత్రి ఉంటే ఎంతటి సమర్థవంతుడైన రాజైనా సరే మంత్రి సహాయం లేకుండా మంచి పరిపాలనను అందించడం సాధ్యం కాదు. అందుకే ప్రమదను నేను నమ్మాను అన్నదా స్వరం. ఆ మాటలు విన్న సుగంధి గట్టిగా నవ్వింది, కేరింతలు కొట్టింది. తన చుట్టూ ఎగతాళిగా చూసింది. ఓరి తెలివి తక్కువ పిచ్చోడా, నీకు రూపమే కాదు బుర్ర కూడా లేదు. కనిపించడం చేతకాని నీకు ఆలోచించడం కూడా చేతకాదని నాకు అర్థమైంది. నేను అతి తెలివిగల దానినైతే నీవు అతి తెలివి తక్కువ వాడవు అంది సుగంధి. ఏమంటున్నావు సుగంధి అని ప్రశ్నించిందా స్వరం. చిన్నగా నవ్వింది సుగంధి. నీ నవ్వుకు అర్థం ఏమిటి మళ్ళీ ప్రశ్నించిందా స్వరం. ఇంకా అర్థం కాలేదా? ఈ జన్మలో నీకు అర్థం కాదు అంది సుగంధి. కళ్ళు తెరిచి చూశాడు సిద్ధుడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించే అదో కొత్త ప్రపంచం ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న త్రిశంకు స్వర్గంలా ఉంది. గాలిలో ఎగురుతున్న చెట్లు, భూమిపై నుంచి ఆకాశానికి జారుతున్న జలపాతం, మేఘాలన్నీ నేలలా పరచుకున్న వింత దృశ్యం, నక్షత్రాలన్నిటినీ చెట్ల వేళ్లకు వేలాడదీసినట్టుగా కనిపిస్తుంటే పక్షులు నడుస్తున్నాయి, జంతువులు ఎగురుతున్నాయి. అతనికేమీ అర్థం కావటం లేదు. ఏమిటి వింత? నేనెక్కడున్నాను? నాకు కనిపిస్తున్నదంతా కలనా లేక నా భ్రమణ? ఆశ్చర్యంతో చూస్తున్నాడు. తనను తాను గిల్లుకొని చూసుకున్నాడు. నెప్పిగా అనిపించింది. నేను ఆశ్రమంలో కదా ఉండాల్సింది. మనసులో ఒక ప్రశ్న మొలిచింది. చుట్టూ మళ్ళీ చూశాడు సిద్ధుడు. కనిపించి కనిపించినట్టుగా నల్లని ఆకారాలు తన చుట్టూ నిలుచుని ఉన్నాయి. ఎర్రటి కాంతులతో వాటి కళ్ళు తప్ప అతనికి ఏమీ కనిపించడం లేదు. తనను తాను ఎక్కడున్నాడో చూసుకున్నాడు. ఒక్కసారి అతనికి తన గుండె ఆగినంత పనయింది. తాను గాలిలో ఉన్నాడు. తాను దేనిపై
కూర్చున్నాడో కూడా తెలియడం లేదు. తన శరీరం చెమటతో తడిసిపోయింది. భయంతో అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అదే సమయంలో, లేచావా సిద్ధా, మాయా మందిరానికి స్వాగతం అంటూ ఒక మధురమైన స్త్రీ గొంతుక వినిపించింది. చుట్టూ చూశాడు. ఏమీ కనిపించలేదు సిద్ధుడికి. ఎవరబ్బా మాట్లాడింది అని మనసులో అనుకుంటుండగా ఒక నల్లని వికృతమైన ఆకారం తన ముందు ప్రత్యక్షమయ్యింది. గాలిలో తేలుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని తదేకంగా చూస్తున్నాడు సిద్ధుడు. 6 అడుగులకు పైగా వికృత రూపంలో కనిపిస్తున్న ఆ ఆకారానికి ఆమె కంఠస్వరానికి ఏమాత్రం సంబంధం లేదు. మాట్లాడేది నువ్వేనా? ప్రశ్నించాడు సిద్ధుడు. బిగ్గరగా నవ్వింది ఆ నల్లని ఆకారం. ఆ నవ్వులో ఏదో మాధుర్యం. దేవుడు చాలా విచిత్రమైనవాడు. అందానికి స్వరానికి సంబంధం లేకుండగా వింతగా సృష్టిస్తాడు అనుకున్నాడు మనసులో సిద్ధుడు. ఏ నమ్మకం కలగటం లేదా? అంది స్వరమాధురి. నా కండ్లను నేనే నమ్మలేకపోతున్నా. అసలేం జరుగుతుంది? ఎవరు నువ్వు? నేనిక్కడికి ఎలా వచ్చాను? ఇలాంటి విచిత్రమైన లోకం అంటూ ఒకటి ఉంటుందని నేను కలలో కూడా ఊహించుకోలేదు అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు సిద్ధుడు. సిద్ధ, నీ సహాయం నాకు కావాలి, చేస్తావా? ప్రశ్నించింది స్వరమాధురి. నువ్వెవరు? నేను నీకెందుకు సహాయం చెయ్యాలి అన్నాడు సిద్ధుడు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నేనే అంది స్వరమాధురి. మరి నా ప్రమద ఎక్కడ? ఆమెకు ఏమైంది అడిగాడు సిద్ధుడు. నిన్ను రక్షించింది ప్రమద కాదు, నేను అంది స్వరమాధురి. నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను? గుడ్డివాడిలాగానా అన్నాడు సిద్ధుడు. క్షణాల్లో తాను ప్రమదలాగా మారిపోయింది స్వరమాధురి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు సిద్ధుడు. ప్రమద, నువ్వు రాక్షసివా? నేనింతకాలం ప్రేమించింది ఒక రాక్షసినా? ప్రమద, నువ్వు నన్నెందుకు మోసం చేశావు? నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను నిన్ను. నిన్ను నేను నమ్మాను అంటూ ఆగకుండా మాట్లాడడం ప్రారంభించాడు సిద్ధుడు. కొంతసేపు మౌనం వారిద్దరి మధ్య చోటు చేసుకుంది. సిద్ధుడి మనసంతా బాధతో నిండిపోయింది. చిరునవ్వు నవ్వుకుంటూ నిలబడిన ప్రమద రూపంలో ఉన్న స్వరమాధురి సిద్ధుడి పరిస్థితిని చూసి, సిద్ధా, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు. ఇప్పుడే కదా ప్రమదను ప్రేమించానన్నావు. ప్రమద కోసం ప్రాణాన్నైనా ఇస్తానన్నావు. నే ముందరకొచ్చి నిలుచోగానే మాట మార్చేశావు. నువ్వు ప్రేమించింది నన్ను కాదా? నా ఈ అందమైన శరీరాన్న అంది ప్రమద రూపంలో ఉన్న స్వరమాధురి. సిద్ధుడికేది అర్థం కావటం లేదు.
మధురమైన మాటల వెనుక ఇంతటి భయంకరమైన రూపం ఉంటుందా? తలచుకుంటేనే ఒళ్ళు జలధరించింది సిద్ధుడికి. ఏం మాట్లాడవేంటి సిద్ధా? నువ్వు ప్రేమించింది నేను అందంగా ఉన్నాననేగా? నేను అందంగా లేకుంటే నన్ను ప్రేమించేవాడవు కాదన్నమాట. చిన్నప్పటి నుంచి నీవు చూసింది నా అందమైన శరీరాన్నన్నమాట. నా మనసును చూసి ప్రేమించలేదన్నమాట అంది ప్రమద రూపంలో ఉన్న స్వరమాధురి. నేను చూస్తున్నదానికి వింటున్నదానికి అస్సలు సంబంధం లేదు. కళ్ళకు అందంగా కనిపిస్తేనే కదా మనసును ఆకర్షించేది. మనసును ఆకర్షించిన వారినే కదా ప్రేమించాలని అనిపించేది. కనపడని మనసును చూసి ప్రేమించడం ఎలా? మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.